వెల్కమ్ టు విహెచ్ఎం న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నా దేశానికి స్వాతంత్రం వచ్చింది, నా ప్రజలకు స్వాతంత్రం కావాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ డిమాండ్. జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగం. కస్తూర్బా ఆశ్రమంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమర యోధులకు సన్మాన కార్యక్రమం. ఉలవపాడులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బ్రిటిష్ వారసుల పాలనతో జాతీయ భావాలు అడుగంటిపోతున్నాయని ఆర్యాపురంలో గల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ నగర శాఖ ఆధ్వర్యంలో పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. తొలుత పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మేడా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, నాడు బ్రిటిష్ వారి పాలనలో తీవ్రమైన వేధింపులతో భారతీయుల ఆత్మ గౌరవాన్ని కృంగతీశారని, నేడు బ్రిటిష్ వారసుల పాలనతో భారతీయ సంపద అంతా బహుళ జాతి సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని, మెజార్టీ ఓటర్లను భిక్షగాలుగా మారుస్తున్నారని, అధిక శాతం ప్రజల నుండి పాలన ముసుగులో సంపదను దోచుకుంటున్నారని, కొద్ది శాతం ప్రజలకు దోచుకున్న సంపదలో ఉచిత పథకాలకు బానిసలు చేస్తూ అభివృద్ధిని అటకెక్కిస్తున్నారన్నారు. ఎలా వచ్చి బాబా బాబా నా వచ్చి వచ్చి ఎలా ఉన్నామా నువ్వు కొద్దిగా అడ్డు ఉండండి, కొద్దిగా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, భారతదేశ అభ్యుదయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ నడయాడిన సీతానగరం కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో స్వాతంత్ర సమర యోధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆశ్రమం వేదికగా సీతానగరం నుండి ఎందరో మహానుభావులు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఆశ్రమాన్ని పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆశ్రమం ట్రైనింగ్ సెంటర్గా ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సన్నాహాలు చేస్తామన్నారు. ఆశ్రమం భావితరాలకు స్వాతంత్ర స్ఫూర్తి కలిగించే విధంగా పర్యాటక కేంద్రంగా రూపురేఖలు దిద్ది ప్రణాళికలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు. రకరకాల మతాలు, ప్రాంతాలు అందరం కూడా ఐకమత్యంగా ఇవాళ ఉండగలుగుతూ ఉన్నాం. ఇంత సంతోషంగా, ఆనందంగా మనందరం కలిసికట్టుగా వెళ్తూ ఉన్నామనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆవేళ ఎంతోమంది మహనీయులు యొక్క కృషే దానికి కారణమైనటువంటిది వాస్తవం. మరి ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో ఒక హిస్టారిక్ ప్లేసు, నిజంగా ఒక వైబ్రేషన్స్ వచ్చేటటువంటి ఒక గొప్ప ఆశ్రమం కస్తూరిబా గాంధీ ఆశ్రమం. సరిగ్గా ఇవాళకి సుమారుగా 98 సంవత్సరాలు
పూర్తిగా వస్తుంది. ఆశ్రమాన్ని శంకుస్థాపన చేసి ప్రారంభించి మరి ఆశ్రమానికి మా ప్రభుత్వం వచ్చినాడే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ఆశ్రమం యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకించి కొన్ని నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం. సీతానగరంలోని కస్తూరిబా ఆశ్రమం విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా 2024కి ఈ ఆశ్రమంకి 100 ఏళ్ళు నిండుతాయి అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి గాంధీ గారు వచ్చి ఇక్కడ 2 సార్లు బస చేశారు కస్తూరిబా గారితో పాటు. అంటే నిజంగానే ఇది చాలా పుణ్యక్షేత్రంగా మనం భావించాలి. అయితే 75 సంవత్సరాలు నిండి స్వాతంత్రం నిండిన సందర్భంగా మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి మనం ఏం చేయగలము, ప్రభుత్వ సహాయం అనేది ఒకసారి స్టడీ చేస్తాము. ఇక్కడ మనం చూస్తే మౌలిక వసతులు కూడా చాలా ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. సో దీన్ని ఒక ట్రైనింగ్ సెంటర్గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకటి స్టడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ రాజనగరం ఎమ్మెల్యే గారు జక్కంపూడి విజయలక్ష్మి గారు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ కూడా పెట్టి మంచి ఫొటోస్, ఒక గాంధీ గారి జీవిత చరిత్రను మొత్తము మనకి కల్పించే విధంగా చాలా మంచి ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇది కూడా పిల్లలకి మనం భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి స్కూల్స్కి కూడా నెలకి ఒక స్కూల్కి ఒక చిన్న ఎడ్యుకేషనల్ టూర్గా ఇక్కడికి తీసుకొచ్చి వారికి కూడా ఇవన్నీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఆశ్రమంలో సుశీల గారు ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. వారు ఇక్కడ దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. సో ఇక్కడ ఉన్న పొలిటికల్, ఇక్కడ ఉన్న ఆశ్రమం ట్రస్ట్ మెంబర్స్ని, ఇక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్ని దీనికి ఎలా అనుసంధానం చేయాలి అనేది ఒక స్టడీ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. గతంలో నుంచి గత కొద్ది దశాబ్ద కాలంగా ఫండ్స్ ప్రభుత్వం నుంచి ఫండింగ్ అనేది లేదండి. వారు డిఫరెంట్ యాక్టివిటీస్, ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసేవాళ్ళు. ఆ ట్రైనింగ్ యాక్టివిటీస్కి వచ్చే అమౌంట్తో పాటు ఆ ట్రైనింగ్ జరుపుకుంటూ ఆశ్రమాన్ని నడిపేవాళ్ళు. సో అదే నేను చెప్పేది, ఇప్పుడు మనకి డిఫరెంట్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఐసిడిఎస్ కానీ, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ. సో ఇక్కడ మనకి 100 ఉమెన్కి నైట్ స్టేకి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని మనం ఎలా వాడుకోవచ్చు అనేది, ఈ ట్రైనింగ్స్ మనం ఇక్కడ ఏవి జరిపితే ఇక్కడ వీళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది చూసి ఆ రెండింటిని అనుసంధానం చేయడం జరుగుతుంది. వజ్రోత్సవాల సందర్భంగా సెంట్రల్కి ఏమన్నా ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అదే లెటర్ మీద అగైన్ విల్ పుట్ ఏ ప్రపోజల్. ఇంత మంచి హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ మన స్టేట్లో ఉన్నవి 2. నెల్లూరులో ఒక ఆశ్రమం ఉంది, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రపోజల్ కూడా పంపించడం జరుగుతుంది. ఉలవపాడు మండల పరిధిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశ నాయకులు నడవాలని, వారు చేసిన త్యాగాలు మర్చిపోలేనివని అన్నారు.
అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సీఈ వెంకటేశ్వరరావు, పోలీస్ స్టేషన్లో సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దైవకని, గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఆర్కేటీసీ డిఏవి స్కూల్లో, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, ఐఎన్టీయూసీ, ఏపీ యూనియన్, సిఏటియు, ఏపీ పవర్ జనరేటింగ్, ఏఐటీయూసీ యూనియన్లలో వారి యూనియన్ నాయకులు, అలాగే డొంకరాయి పోలీస్ స్టేషన్లో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో డొంకరాయి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు పతాక ఆవిష్కరణ చేశారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్యబాబుకి పాడేరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు. అలాగే ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో దేశానికి అత్యుత్తమ సేవ చేసి రిటైర్ అయిన ఆర్మీ ఉద్యోగులను సన్మానించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు डीजीसीआरपीएफ की तरफ से और 42 बटालियन की कमांडर की तरफ से हार्दिक बधाई देता हूं। भारत देश को మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందర బంధం ఉంది. సార్ అట్లాగండి దేవస్థగా మన సీఈ గారిని కోరుకుంటున్నాను. ముందుగా కరీముల్లా గారికి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాను. కరీముల్లా మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ఎస్ఐ బి అశోక్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమరాణి జెండాను ఆవిష్కరించారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డీవైసీ ఎంఓ డాక్టర్ ఉషారాణి 30 నెలల జెండాను ఎగురవేశారు. రామకృష్ణాపూర్ ఆర్కేఓసీ కార్యాలయంలో పీఓ మధుసూదన్ జెండా ఎగురవేశారు. ఆర్కేఓసీ ఫిట్ సెక్రటరీ రాజ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. రామకృష్ణాపూర్ సివిల్ కార్యాలయంలో ఎస్సీ రవికుమార్ జెండా ఆవిష్కరించారు. తెరాస కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జెండాను ఆవిష్కరించారు. ఐఎన్టీసీ కార్యాలయంలో యూనియన్ సీనియర్ నాయకులు తేజావత్ రాంబాబు జెండాను ఆవిష్కరించారు. स्वतंत्र भारत की जय बोलो, स्वतंत्र भारत की दिलाले स्वतंत्र दिनोत्सव, दिलाले स्वतंत्र दिनोत्सव, बोलो स्वतंत्र भारत की।
పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ ఇంజై మాచల యమునా గంగా ఉచ్చల జల వితరంగా तव शुभ नामे जय हे स्वतंत्र भारत की स्वतंत्र दिनोत्सव जनगणंगा विंजय माचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे तव जय गाथा जनगण मंगल भारत माता की जय महात्मा गांधी के जय। డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రెబ్బన మండలం గోలేటి గ్రామంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ సందర్భంగా సింగరేణి పాఠశాలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు మరియు ఆయా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహానుభావుల ప్రాణత్యాగాలు నేటి స్వాతంత్రమని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ సమైక్యతను సాటి చెబుతున్నారని అన్నారు. అనంతరం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేసి భారతదేశం యొక్క సమైక్యతను అందరూ చాటుతున్నారు. అదేవిధంగా బెల్లంపల్లిలోని గోలేటి ఏరియాలో కూడా అందరికీ ప్రతి కార్మికునికి, ప్రతి ఉద్యోగికి, ప్రతి మహిళకి అందరికీ జెండాలు ఇచ్చాము. వారందరూ కూడా వారి యొక్క ఇంటిపైన జెండాలు ఎగరవేసి భారతదేశం యొక్క దేశ సమైక్య స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మనకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంలో ఘర్ ఘర్ కా తిరంగా అని మనం నినాదం చేస్తాం. దేశం కోసం జీవిస్తాం, దేశం కోసం మరణిస్తామనే ప్రతి ఒక్క నినాదాన్ని మనం తీసుకోవాలి. ఈ దేశాన్ని రక్షించే బాధ్యత భారత పౌరులు. కాబట్టి మన యొక్క దేశంలో వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు మనము ఈ సింగరేణిలో కూడా మనం ఘనంగా ఈ యొక్క వజ్రోత్సవ ర్యాలీలు చేస్తూ ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది. దీనికి అనుగుణంగా HMS యూనియన్ నుండి కూడా మేము కార్మిక వర్గానికి, అధికారులకు, తర్వాత ప్రజలకు అందరూ కూడా చెంది 75 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ దేశ ప్రజలందరూ ఒక ఉత్సవంలాగా జరుపుకోవడం, పాల్గొనడం చాలా శుభపరిణామం. దేశ ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ఉన్నతికి మనమందరం ప్రతి ఒక్కరము పారిశ్రామికంగా ఇప్పటికీ దేశం అగ్రగామిగా వెలుగొందుతుంది. దీన్ని ఇంకా మరింత ముందుకు పోవడానికి ప్రపంచ కార్మికులకు, సింగరేణి ఉద్యోగులందరికీ మరియు రెబ్బన మండల ప్రజలకు ఈ దేశ 75వ సంవత్సర స్వాతంత్రం వచ్చే సందర్భంగా 75వ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఎందరో త్యాగమూర్తులు సాధించినప్పుడు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ త్యాగ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా దేశ పౌరులందరూ కూడా మంచి స్వాతంత్రం అనుభవించడానికి వాళ్ళకి ముందు ఇవ్వడానికి అందరూ కృషి చేస్తుందిగా భావిస్తూ ఉన్నాం.
ఈరోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి, యువతకి, మహిళకి, కార్మికులకి, ముఖ్యంగా ప్రెస్కి, రైతులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మహానీయులు పోరాటం చేసి మా క్వార్టర్స్ పైన అలాగే ఎగరవేసి మా సమైక్యతను చాటి చెప్తున్నాము. ఇలాగే దేశంలో అందరూ కూడా క్లిష్ట సమయంలో ప్రతి పౌరుడు కూడా దేశ సమగ్రతకు, సమైక్యతకు పాటుపడాలని, వారి వారి బాధ్యతను గుర్తెరిగి మెలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్. మెదక్ జిల్లా టెక్మాల్ మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ సుప్రజా భాస్కర్ జాతీయ జెండా ఎగురవేసి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ చింతా స్వప్నరవి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మధుసూదన్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బీలింగం, సహకార సంఘం కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వైద్య సిబ్బంది, ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయురాలు వసంత, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏఓ రాంప్రసాద్, బీసీ ఎస్సీ హాస్టల్ వద్ద వార్డెన్ విక్రమ్ జాతీయ జెండాను ఎగురవేసి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేయగా, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాలు ఎగురవేసి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల గంగా. बोलो 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 जय भीम, जय भीम. अरे बोलो 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 जय भीम, जय भीम. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल. मैं 27,000 ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.